బిందుతో పట్టుకున్నాను చూసా నీళ్ళు. పరిచయమే కదే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. బాగున్నారా అని అడుగు. మీ అమ్మ భలే కట్ చేసిందే. కిడ్నాప్ చేస్తున్నారా? అలాగే అండి. నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో హడావిడిగా వీడియో చేయాల్సి వచ్చిందని చెప్పాను కదండి. ఈ వీడియో చూస్తే అలా ఎందుకు అన్నానో తెలుస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి. అలాగే నా కష్టాన్ని అర్థం చేసుకుని సాక్షాత్తు ఆ పరమశివుడే శివరాత్రికి మా ఇంటికి వచ్చారేమో అనేటట్టుగా శివపార్వతులుగా అనుకోని అతిథులు మా ఇంటికి వచ్చారండి. అలాగే మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారండి. ఈ సందర్భంగా సరదాగా ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సండే వీడియోలో చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెల్లిని తీసుకొచ్చానని చెప్పాను కదండి. తర్వాత రోజు నైట్ ఏమో మా వైజాగ్ బుజ్జి వచ్చింది. వైజాగ్ బుజ్జి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. రీసెంట్గా వైజాగ్ వెళ్ళినప్పుడు చిన్న అగ్గిపెట్ట లాంటి ఇల్లు అని తన ఇల్లు మీకు హోమ్ టూర్ చేసి చూపించాను కదండి. ఒకవేళ బుజ్జమ్మ ఇల్లు ఎవరైనా చూడాలనుకుంటే ఎండ్ స్క్రీన్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇస్తాను, చూడండి. బియ్యం తెచ్చుకున్నారా? బియ్యం తెచ్చుకున్నారా? మర్చిపోయారా? లారీ మీద వస్తున్నాయా? బియ్యం లేవు మా ఇంట్లో. చెప్పు బుజ్జి, నువ్వు పరిచయమే కదే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. బాగున్నారా అని అడుగు. ఇంకా దాంతో గార్డెన్ వర్క్ అంతా మొత్తం దానికి అప్పచెప్పానండి వచ్చాక. చూడండి మా ఇంటికి వచ్చి బట్టలు ఇంటికి వచ్చి గార్డెన్ వర్క్ చేస్తుంది. డస్ట్ పట్టేస్తున్నాయండి, అందుకని ఇంకో క్లీనింగ్ సెక్షన్ మొదలు పెట్టాం. ఇక మొత్తం ఆకులు ఏంటంటారు ఇది, ఈ కొబ్బరి చెట్లుకున్న ఫంగస్ లాగా పట్టేసింది చెట్లు అంతాని. అందుకని క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాం. అయిపోయిందా? నాని రమ్మన్. ఈ రోడ్డు పక్కన కదా ఇల్లు, డస్ట్ పట్టేస్తుంది. ఎలాగ అయిపోయినాయి. వర్షాకాలం అయితే ఫ్రెష్గా ఉంటాయి ఆకులు, ఇంక ఈ కాలం ఇంతే. సరే చెయ్యి నువ్వుని అప్పలమ్మ. ఆహా హాయ్ చెప్పు. హాయ్ అండి అని చెప్పు. చెప్పే చెప్పవా? మీ మేనకోడలు హాయ్ చెప్పలేదు మాకు అని అడుగుతారు. తనకు కూడా గార్డెనింగ్ అంటే ఇష్టం అండి, అందుకని గార్డెన్ వర్క్ చెప్పాను. ఎప్పటికప్పుడే ఈ మొక్కల మీద ఉన్న దుమ్ము పోయేలా వాటర్ స్ప్రే చేస్తూ ఉంటానండి. ఒక నెల రోజుల నుండి కొంచెం బిజీగా ఉండడం వల్ల మొక్కల్ని పట్టించుకోలేదు. అందుకే మొక్కలకి ఫంగస్తో పాటు దుమ్ము కూడా పట్టేసింది. ఏదో ఒక రోజు మొక్కలన్నింటికి వాటర్ స్ప్రే చేయాలి అనుకున్నాను. ఈలోగా బుజ్జి వస్తే బుజ్జి హెల్ప్ తీసుకొని గార్డెన్ వర్క్ అంతా చేశాను. అదే టైంలో శివరాత్రికి మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారండి కదా పని. అందుకనే మొక్కలు అప్పచెప్పామన్నమాట. నడిచింది లోపల నడిచింది. ఏది బాగుంది? ఏది లాకెట్ చూడండి, లాకెట్ చూడండి. ఏ తీసుకున్నావే? లీలాకి ఏంది వస్తుంది? సరే వెళ్ళండి లోపలికి. టిఫిన్ తిన్నారా? ఇలా చూడండి, జాంకాయ తిని ప్రజలారా ఇలా చూడండి. కట్ చేసి ప్రజలు తిని ప్రజలు. మీ అమ్మ భలే కట్ చేసిందే వెరైటీగా. అయ్యయ్యో సుబ్బా, వెల్కమ్ మై సుబ్బు విలేజ్ వైఫ్.
What is this? వంకాయ పులుసు, Big essence. నిమ్మకాయ పులుసు. ఏది బాబాయ్? చూసారా ఇల్లంతా చుట్టాలతో ఎలా కిటకిటలాడుతూ ఉందో. ఆ రోజు గురువారం అండి. పెరట్లో ఉన్న పుదీనాను అత్తయ్యని కోసుకు తెమ్మని మా ఆడపడుచు వాళ్ళు వచ్చిన స్పెషల్గా వెజ్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ చేశానండి. వాళ్ళు ఉన్నంతసేపు ఇంట్లో పని, వంట పని, ఇంకోవైపు వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది కాబట్టి సండే వీడియో హడావిడిగా చేశాను. ఆ టైంలోనే నేను అమ్మాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చానండి. అమ్మాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళామంటే గుమ్మడి వడియాలు పెట్టడానికి వెళ్ళాము. దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సండే వీడియోలో దుర్గ గారు తన తరపు నుండి నా ఛానల్లో చిన్న విన్నపాన్ని తల్లిదండ్రులకు తెలియచేయమని కామెంట్ ద్వారా తెలియజేశారండి. దుర్గ గారు కామెంట్లో ఏం చెప్పారంటే సెల్ ఫోన్ నుండి పిల్లల్ని దూరంగా ఉంచమని చెప్తున్నారు. అలాగే ఒక వయసు వచ్చిన పిల్లలకి సెల్ ఫోన్తో పాటు బైక్ కూడా ఇవ్వద్దని చెప్తున్నారండి. మనకుండే ప్రాబ్లమ్స్ వల్ల మన బిజీ లైఫ్లో పిల్లల్ని సరిగా పట్టించుకోలేకపోతున్నామని, ఇలా అయితే వాళ్ళు దారి తప్పే ఛాన్స్ ఉంటుందని, దానివల్ల ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పి చాలా ఫీల్ అవుతున్నారు. ఈ కామెంట్ ద్వారా దుర్గ గారు సమాజం గురించి ఎంత మంచిగా ఆలోచిస్తున్నారో అర్థమవుతుంది. దుర్గ గారు చెప్పింది కరెక్టేనండి. ప్రతి తల్లిదండ్రులు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పిల్లల్ని సెల్ ఫోన్ నుండి దూరం చేయడం. నేను ఇదివరకే ఓ వీడియోలో చెప్పానండి, మార్పు రావాలంటే ఆ మార్పు మనతోనే మొదలవ్వాలని నేను అనుకుంటాను. ఫస్ట్ తల్లిదండ్రులు సెల్ ఫోన్కి దూరంగా ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా మంచిగానే ఉంటారండి. ఎందుకంటే మన పెద్దలు ఓ మాట అంటూ ఉండేవారు, తల్లి చేలో మేస్తే పిల్ల గట్టును మేస్తుందా అని. కాబట్టి నా వరకు అయితే ఈ ప్రాబ్లంకి చెక్ పెట్టాలంటే మనం ఫస్ట్ సెల్ ఫోన్కి దూరంగా ఉండాలి. నేనైతే మా పిల్లలు సండే రోజు సెలవుల్లోనూ చూస్తే టీవీ చూడాలేమో కానీ సెల్ ఫోన్ మాత్రం ఇవ్వనండి. నేను వీడియోస్ రికార్డ్ చేసుకుంటాను కాబట్టి ఫోన్ నా దగ్గరే ఉంటుంది. పిల్లలు టీవీ చూస్తే కనుక ఒక టైం అంటూ ఇస్తానండి. ఆ టైంలో మాత్రమే పిల్లలు టీవీ చూడాలి. ఓకేనండి. మధ్యాహ్నం అందరం కలిసి భోజనం చేసేసాక పిల్లలు పెరట్లో సరదాగా ఆడుకున్నారు. ఏదో సరదాగా ఆడుకుంటారేమో అనుకుంటే వాళ్ళు నిజంగానే పొయ్యి అంటించి రైస్ వండేసుకున్నారు. మా చిన్నప్పుడు మేము కూడా అలానే ఆడుకునేవాళ్ళంలేండి. ఇక నేను వంటగది అంతా క్లీన్ చేసేసి మా ఆడపడుచుని ఇల్లు తుడుచుకురమ్మని నేనేమో ఫ్లోర్ మాప్ పెట్టేశాను. మాకు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎన్ని వంటలు చేసినా కిచెన్ మాత్రం నీట్గా కనిపిస్తూ ఉండాలండి. అందుకే వంట అయిపోయిన వెంటనే కిచెన్ క్లీన్ చేసేసుకుంటాను. పైగా ఆ రోజు మా ఇంటికి అనుకోకుండా అతిథులు వచ్చారండి. అంటే వస్తామని అప్పటికప్పుడే ముందు రోజు ఫోన్ చేసి చెప్పారండి. ఆ రోజు నేనేమో చికెన్ కర్రీ చేశాను. వచ్చే అతిథులేమో ప్యూర్ వెజిటేరియన్స్ అన్నమాట. అంటే బ్రాహ్మణీస్ అండి. ఆ పేరు వినడానికే ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. వారి మాటలు, మంత్రాలు, శ్లోకాలు వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటాయి. అటువంటి వారు మా ఇంటికి రావడం నేను చాలా అదృష్టంగా భావించి వారు వచ్చే ముందు మా ఇల్లంతా ఇలా క్లీన్ చేసేసుకున్నానండి. బ్రాహ్మణులని తెలిసినా వారు వస్తామని ఫోన్ చేసి చెప్పినా సరే ఆ రోజు నాన్ వెజ్ ఎందుకు వండాల్సి వచ్చిందంటే మా ఆడపడుచు వాళ్ళు కూడా అదే రోజు ఉదయాన్నే వచ్చారండి. ఆ రోజు గురువారం. శుక్ర శనివారాలు మేము నాన్ వెజ్ తినమండి. శనివారం మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామని అన్నారు. అందుకని వాళ్ళ కోసం మాత్రమే నాన్ వెజ్ వండాల్సి వచ్చింది. కక్కలో ముక్కలో తినేవాళ్ళకి అవి వండి పెడితేనే మర్యాదలు చేసినట్టండి. అందుకే చికెన్ వండేసి వండినవన్నీ శుభ్రంగా కడిగేసి ఇల్లంతా శుభ్రం చేసేసాను. ఇక మధ్యాహ్నం మా పిల్లలు వంటలు చేసేసుకొని వాళ్ళు వండిన మహాప్రసాదాన్ని మాకు కూడా పెట్టేశారు. వాళ్ళు రైస్ వండుకున్నారు కదండి, ఆ రైస్లో కూర వేసేసుకొని వాళ్ళు తింటూ అందరికీ పెట్టేశారు. మా ఆడపడుచు వాళ్ళేమో మా ఇంటి పక్కనే మా బావగారి ఇల్లు ఉంటుందండి. నేను ఇల్లు మాపు పెట్టే వరకు అక్కడ కూర్చొని పేర్లు చేసుకున్నారు. బాత్రూమ్కి వెళ్తున్నావా? కొత్త బట్టలు వేసుకో, కొత్త బట్టలు వేసుకుంది.
ఎలా లోపల ఉండి సుప్పు వచ్చాక తీసుకెళ్తాను. అదైతే బాగా అడుగుతుంది ఈ కింద అప్పుడు అప్పుడు బాత్రూమ్ తీసాము మనది ఇంటర్నేషనల్ బాత్రూమ్ మామూలు బాత్రూమ్కి వెళ్తున్నారు. బాత్రూంలో ఇంటర్నేషనల్ బాత్రూమ్ కూడా ఉంటాయేమే? వైజాగ్ లో ఉంటాయేమో. ఉంటాయి ఉంటాయి. హాయ్ అండి నేను బాత్రూమ్కి అమ్మ మేమే తిన్నామండి అని చెప్పు. మేము ఈరోజు ఇంకో బుజ్జాతికి పెట్టండి. ఇంకో వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్ స్పెషల్ పెట్టింది కదా, పిడావరం వచ్చినప్పుడు పిడావరం స్పెషల్ పెట్టండి. పెట్టు పెట్టి సిరమ్మ అత్తకి బాగుందంట, ఇందాక నచ్చింది, గంజి నచ్చిందంట. పెట్టు 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 బాగుందంట, టేస్ట్ బాగుందంట. పెట్టు సిరమ్మ పెట్టు. బాగుందా? అబ్బా ఇంకా బాగుందండి, ఇంకోటి ఏంటండి? పర్వాలేదు తిని తిని. దమ్ బిర్యానీ టేస్ట్. బుజ్జిపోయిన కొన్న చెప్పలా పక్క పెడతలు. ఈ చెప్పులు కొనడానికి వైజాగ్ నుంచి వచ్చింది. పర్వాలేదే తిను, బాగుంటాయి. ఎంత బాగుంటుంది తెలుసా, ఎంత ప్రేమతో ఉండరు. పర్వాలేదు. అలా కొంతసేపు అయిన తర్వాత నాని సిరి ప్రతి సంవత్సరం శివరాత్రికి వాడు దాచుకున్న డిబ్బి పగలు కొడతారండి. అది కూడా చూసేయండి. హ్యాపీ బర్త్డే టు యూ. సెంగులు పడేస్తున్నారు వీళ్ళు. అయ్యో కొట్టినాని గట్టి కొట్టు, ఏం కాదు. సిరి ఆగు, సిరి ఆగు, నువ్వు ఇంకా కొట్టద్దు. ఆగు, నేను ఇద్దరిని ఫోకస్ చేయలేను. కొట్టు. అయ్యో నాని మిల్లాన్ని డబ్బులన్నీ ఎక్కడికే తెచ్చాడు. ఆడాడు. కిడ్నాప్ చేస్తున్నారా? కిడ్నాప్ చేస్తున్నారా? నిజమే చెప్పారా, మిల్లు డబ్బులే. తాతీ డబ్బులే రాని. పిండి కాదు, పిండి పట్టించినవి, కారం పట్టించినవి, సైకిల్ ప్యాచ్లు వేసినవి, గాలి పెట్టించినవి. నాని నిజం చెప్పు నాని, నీయేనా తాతయ్య డబ్బులు కూడా ఉన్నాయి చెప్పు. ఎప్పుడు ఒక్కొక్కరు కాగితం తీసుకుంటారు అనుకుంటే చూస్తున్నారు. తీసుకోలేదు. కాదు నాని అత్త సెంగాడేసింది. ఇవ్వలేదు కాదు అమ్మమ్మ నాకు అమ్మమ్మ ఇచ్చింది. మధ్యలో నొప్పేసిందో ఆడు కాలై కొట్టేస్తాడు. కాలువాడతాడా? సిరమ్మవా నాని సిరి ఈ డబ్బులు ఎలా దాచుకుంటారంటే, చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు కానీ, నాన్న వాళ్ళు వచ్చినప్పుడు కానీ, మా ఆడపడుచు వాళ్ళు వచ్చినప్పుడు కానీ నానికి సిరికి
ఏమైనా కొనుక్కోమని ఎంతో కొంత ఇస్తూ ఉంటారండి. అలా ఇచ్చిన డబ్బులు అప్పుడప్పుడు ఇంట్లో మేమిచ్చిన డబ్బుల్ని డిబ్బీలో వేసుకుంటుంటారు. అలా దాచుకున్నవి శివరాత్రికి ఓపెన్ చేస్తారు. శివరాత్రికే ఎందుకు ఓపెన్ చేస్తారంటే, శివరాత్రికి మాకు జాతర జరుగుతుందండి. ఆ జాతరలో వాళ్ళకి నచ్చినవి, వాళ్ళకి అవసరమైనవి కొనుక్కుంటారు. ఆ జాతరలో ఎగ్జిబిషన్ కూడా ఉంటుందండి. అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేసేవన్నీ వాళ్ళు దాచుకున్న డబ్బులతోనే ఎంజాయ్ చేస్తారు. ఇలా సంవత్సరంలో ఒక్కసారైనా వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం వల్ల డబ్బు విలువతో పాటు డబ్బుని ఎంత పొదుపుగా వాడాలో కూడా తెలుస్తుంది. ఖర్చు పెడితే అయిపోతాయేమోనని ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టుకుంటారు. నాని అయితే సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తాతయ్యకి షాప్ దగ్గర హెల్ప్ చేస్తూ ఉంటాడండి. అంటే నాన్న వాళ్ళకి పిండి మిల్లు, కిరాణా షాపు ఉందండి. మధ్యాహ్నం టైంలో నాన్న వాళ్ళు పడుకుంటారో ఆ టైంలో వచ్చిన బేరాలు నాని అమ్ముతాడండి. అలా వచ్చిన డబ్బుల్లో వాళ్ళ తాతయ్య కొన్ని డబ్బుల్ని నానికి ఇస్తాడు. నాని వాటిని కూడా దాచుకుంటాడండి. దీని చేతికి డబ్బులు మీరు అలా అలా మా మేనకోడళ్ళ సమక్షంలో తిరుపతి హుండీలో డబ్బుని లెక్క పెట్టేసినట్టు లెక్క పెట్టేసి ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదలు చేసి పంపించామండి. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం స్నాక్స్గా పిల్లలకి పెద్దలకి వాటర్ మిలన్ కట్ చేసి పెట్టేశాను. వాటర్ మిలన్కి వాటర్ ఎక్కువే ఉంటుంది కదండి. తినేటప్పుడు వాటర్ కింద పడేలా తింటారేమోనని పిల్లల్ని బయట తినమని చెప్పాను. అందుకని పిల్లలందరూ బయట తింటున్నారు. సరే కానీ సుమా, వచ్చిన అతిథులు ఎవరో ఏంటో చెప్పనే లేదు అని అనుకుంటారేమో. వచ్చిన అతిథులు ఎవరో ఏంటో ఎందుకు వచ్చారో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇక ఆ రోజు నైటు చపాతీ చేశానండి. మా ఆడపడుచుకి మా మేనకోడళ్ళకి నేను చేసే చపాతీ చాలా ఇష్టమండి. మధ్యాహ్నం చికెన్ కర్రీ ఎక్కువే వండాను. నైట్ కూడా కర్రీ సరిపోయేలా ఉందని చపాతీ చేసేసాను. పిల్లలు డిబ్బి పగలగొట్టేటప్పుడు నేను పిండి కలుపుతున్నాను కదండి, అది చపాతీ పిండేనండి. చపాతీలన్నీ నేను 7 అయ్యేసరికి చేసేసి తర్వాత ఆ రోజు నైటే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అమ్మ వాళ్ళ ఇంటికి గురువారం నైట్ వెళ్ళి శనివారం మధ్యాహ్నం వచ్చామండి. వచ్చిన తర్వాత అప్పటికప్పుడు సండే వీడియో రికార్డ్ చేసి పెట్టానండి. అందుకే సండే వీడియో హడావిడిగా చేయాల్సి వచ్చింది అని చెప్పాను. మా ఊర్లో శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి. అందుకే ప్రతి శివరాత్రికి మా ఆడపడుచు మా ఇంటికి వస్తుంది. సంక్రాంతికి బుజ్జి మా ఇంటికి వచ్చిందండి. ఆ టైంలో నేనేమో అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ఇప్పుడు శివరాత్రికి మళ్ళీ వచ్చింది. ఇలా చుట్టాల సందడితో ఇల్లు అంతా సందడిగా ఉండి శివరాత్రి మాకు ఇలా గడిచిపోయిందండి. మా ఆడపడుచు బుజ్జి పిల్లలందరినీ తీసుకొని జాతర అంతా చూపించొచ్చారు. ఆ టైంలో నేనేమో అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ టైంలోనే ఎందుకు వెళ్ళానంటే పిల్లల్ని చూసుకోవడానికి మా ఆడపడుచు మా చెల్లి ఉన్నారని వాళ్ళకి అప్పచెప్పి మేము అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఓకేనండి, ఈ వీడియోలో దుర్గ గారు పెట్టిన కామెంట్కి నా అభిప్రాయం ఏమిటో నేను షేర్ చేశాను. మీ అభిప్రాయం ఏమిటో కూడా మీరు కామెంట్స్లో షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో సహజంగా మేము ఎలా ఉంటామో మీకు చూపించడం కోసమే ఈ వీడియో అండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.